శ్రీకాకుళం జిల్లా వైసీపీ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అరెస్టు తన నివాసం వద్ద అదుపులోకి తీసుకున్న కాశీబుగ్గ పోలీసులు. తన కుమారుడు యాక్సిడెంట్ కేసులో ఏ3గా ఉన్న అప్పలరాజు యాక్సిడెంట్ కేసులో తారుమారులు చేశారని ఆరోపణలు. వైసీపీ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అరెస్టుపై ఖండిస్తూ రోడ్డుపై నిరసన తెలియజేస్తున్న వైసీపీ కార్యకర్తలు, పెద్ద ఎత్తున ఆందోళనలు, భారీగా మోహరించిన పోలీసులు. ఎస్టీఎఫ్ దళాలతో అదుపు చేసిన కాశీబుగ్గ పోలీసులు వైసీపీ కార్యకర్తలకు అదుపులో తీసుకుంటామని పలాస డీఎస్పీ భవానీ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 144 సెక్షన్ అమలు చేసిన పోలీసులు వైసీపీ కార్యకర్తలు రోడ్డుపైన బైఠాయించారు. అరెస్టును ఖండిస్తూ నడుపుతారా అనే దాని మీద అసలు ప్రజలు భయపడేటట్టుగా చేస్తున్నారు. ఇదంతా మెయిన్ సార్కి దేనికి తీసుకెళ్లారో ఏంటి అరెస్ట్ చేశారు అనేది ఇప్పటి వరకు కూడా బయటకి ఏం చెప్పలేదు. లోపల తీసుకొని వెళ్ళారు. మార్నింగ్కి కూడాను ఇంకా ఉంచుతారని చెప్తున్నారు. బాబుని తీసుకెళ్ళిన రోజు నుంచి కూడాను సార్కి అలాగే బ్యాక్గా పోలీసు వాళ్ళు అలాగా వెనకాతలో వస్తూనే ఉన్నారు. కానీ ఈ మొత్తానికి చెప్పాల్సింది ఏంటి అనుకుంటున్నానంటే, యాక్సిడెంట్స్ కేసెస్ చాలా జరుగుతున్నాయి. ప్రతి ఒక్క దాని మీద కూడాను మీరు చర్యలు తీసుకొని ఎలాగా అందరికీ తీసుకొని వచ్చేసి ఎక్స్గ్రేషియా కింద 10 లక్షలు ఇస్తున్నారు. ప్రతి యాక్సిడెంట్ కేసుల దగ్గరికి మీరు వెళ్ళేసి వాళ్ళందరూ కూడాను చూసుకొని ఆ పేద కుటుంబానికి కూడాను మీ అందరూ కూడా కాపాడుకోవాలి అనుకొని చెప్పి కోరు. అంటే తెల్లవారు 6:30 కానీ వాళ్ళు చెప్తున్నారు మేడం. ఏమని
పోలీసులు ఏం చెప్తున్నారు? సార్ మార్నింగ్ 6:30 అనేసి అలాగేం చెప్పలేదు, కానీ అలా కంటిన్యూ అవుతుంది. లాయర్ కూడా లోపల ఉన్నారు. అంటే మీడియా అడిగిన బయటకు వచ్చాను. మీడియా అడిగితే తెల్లవారు మార్నింగ్ 6:30 అని చెప్పారు. అంటే మార్నింగ్ 6:30 అంటే జడ్జికి ఇప్పుడు నైట్ టైం అవ్వదు అనుకొని చెప్పారు, కానీ అది కూడాను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. ఎందుకంటే బయట వరకు అయితే అసలు ఏం కూడాను ఎవరు కూడా మాట్లాడలేదు. అక్కడ ఉన్న పోలీస్ బెటాలియన్ మొత్తం కూడాను బయట నుంచి వచ్చింది. మనకి లోపల ఉన్న పోలీస్ బెటాలియన్ బయట ఉన్నది మొత్తం వేరే వేరేగా ఉంది. సో అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేసి నేను అనుకోవట్లేదు. అందుకని అడ్వకేట్ లోపలే ఉన్నారు సార్తో పాటే. నేను మామూలుగా బయటకు అంటే మార్నింగ్ 6 లోపలే ఈ కార్యక్రమం చేసి అయిపోవచ్చు అని అనుకుంటున్నాం. అందుకనే మా వాళ్ళందరూ కూడాను ఇక్కడే ఉండి వెయిట్ చేస్తున్నాం. అవును, థ్యాంక్ యూ.